పైన కోర్టు సార్ ఇక్కడ ఓకే నేను ఎవరికి పోనీ అదే అందుకే మళ్ళీ నేను ఎవరికి చేశాను. సామాన్లు లోపల జడ్జి రూమ్లో కోర్టు వాళ్ళు వచ్చి కూడా జడ్జీలను కూడా నిలదీసే పద్ధతి కట్టారు. కాబట్టి ఇవన్నీ కొంచెం నోట్ చేసుకొని ఇవన్నీ అయ్యేటప్పుడు మీరు శ్రద్ధగా ఇవన్నీ అయ్యేటప్పుడు తొందరగా అయ్యేటప్పుడు చూస్తారని చెప్పి, ఎందుకంటే అడ్వకేట్ ఫ్యామిలీ ఎమ్మెల్యే కాకుండా డాక్టర్గా కాకుండా మా గురువు గారి కొడుకు కాబట్టి మీరు మా అడ్వకేట్ ఫ్యామిలీ కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తారని చెప్పి మళ్ళీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. తప్పకుండా నేను ఎస్పీ గారు దృష్టి తీసుకెళ్తాను. నేను అనుకుంటే ఎస్పీ గారు మన వచ్చి జిల్లా కలెక్టర్ కూడా కలిసిపోయింది కాబట్టి వస్తే డిస్కషన్ వచ్చే ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అయితే అప్పుడు అది మనకు ఆ ఎకరం భూమి తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేసింది. దానికి రెనోవేషన్ ఆఫ్ కోర్టు హాల్ అని చెప్పి డాక్టర్ సారు, తర్వాత ఎల్లమ్మ గారు, అప్పుడున్న ఎమ్మెల్సీ జిల్లారెడ్డి గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ కలిసి 17 లక్షల రూపాయలు ఇవ్వడం. 17 లక్షల రూపాయలు ఆ రెనోవేషన్ అయింది. ప్రాపర్గా జరగలేదు. కానీ ఇప్పుడు మనకు అనవసరం లేదు. మనకి ఏంటంటే ఇమీడియట్లీ మాకు ఒక ఫ్యామిలీ కోర్ట్ వచ్చింది, తర్వాత బీసీఆర్ కోర్ట్ వచ్చింది. 2 మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇవి 2 హైకోర్టు మన రాష్ట్ర పరిధిలో ఉంది. ఏంటంటే ఫ్యామిలీ కోర్టు ఒకటి, బీసీఆర్ కోర్టు అంటే ఒక మెజిస్ట్రేట్ కోర్టు, ఒక జిల్లా కోర్టు. దానికోసం వాళ్ళు ఇంతకుముందు కూడా రిపోర్ట్స్ అడిగారు. ఏమని, మీకు కోర్టు హాల్ ఉన్నాయా, ప్లేస్ ఉందా, రెడీ ఉందా అంటే మనం చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న పదార్థం మనకు కొన్ని అంటే లైబ్రరీ కాసు కట్టి వారి చేయాలన్నా ఏం చేయాలన్నా మనకు ఈ రిపోర్ట్స్ లేవు. కాబట్టి ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు కాకుండా డాక్టర్ ఎందుకంటే మన కోర్టుకు సంబంధించిన మన ఫ్యామిలీ అడ్వకేట్ డాక్టర్ ఫ్యామిలీ ఇద్దరు అడ్వకేట్ ఫ్యామిలీ ఎమ్మెల్యే ఇంతవరకు చదివినాడు. దాన్ని ఆ బిల్డింగ్ దాని చుట్టూ కొంత రేట్లు, తర్వాత కోటాలు, తర్వాత ఇది ఏది ఆ స్టేట్కి సింధీ వాళ్ళ యొక్క భవనం, ఇవి చేస్తూ అది ఇంకా మనకి ఇస్తే సఫిషియెంట్ ఉంటుంది. కాబట్టి తమను ప్రయత్నం చేయాలి. మేము సోమవారం నాడు కలెక్టర్ గారు ఈ లోగా తమరికి ఒక రిప్రజెంట్ చేస్తూ కలెక్టర్ గారిని కూడా ప్రకటన చేస్తాం. మన ఓంప్రకాష్ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అట్లీస్ట్ ఇట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు ఒకటి ఇంతకుముందు మన సీనియర్ కావాలని చెప్పినట్టు బేసిక్ సబ్జెక్టు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2 ఉపాధి 2 రకాలుగా ఉంటుంది. 3వది పెన్షన్స్ విషయం మాట్లాడినా ఆంధ్ర తప్పకుండా ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుంటారు. జూనియర్ అడ్వకేట్స్ ఇచ్చేది అయితే లేదు పక్షం ఉంటే దానికి అది ఆల్రెడీ ఎర్లియర్ పాలసీ. తప్పకుండా చెప్తానని తెలియజేస్తూ ఇక అన్నీ ఒకసారి చేస్తూ ఎందుకంటే కొన్ని విషయాలు మనం మాట్లాడాము. దాంట్లో ముఖ్యంగా వేసి ఆకలి చూస్తాడు. సో ఆ రకంగా వచ్చేసరికి ఉన్న దాంట్లో మనకు వసతులు పెంచుకోవడం మీరని చాలా చాలా చిన్న ఇది కొంచెం విషయమే కాదు, చేస్తామని తెలియజేస్తూ ఇంకా కూడా ఇంకా 15 లక్షలు చెప్పింది. అదైతే నా చేతుల్లో ఉంటుంది.
ఇంకా కూడా ఉంటే అవసరం అంటే మధ్యకాలంలో ఏమైనా స్పెషల్ ఫ్రెండ్స్ తిరగలంటే ఇంకా అవసరం అయితే పక్క ఎమ్మెల్యేలు గారు కూడా మనం జిల్లా కోర్టు కాబట్టి ఆ రకంగా మన సహకారం తీసుకుని చేద్దాం. మూడో విషయం వచ్చి పార్టీ వన్ సేవల గురించి చాలా సంవత్సరాల నుంచి ఇంటున్నాం. రాజకీయ రాకముందు నుంచి ఇక మీకు తెలుసు మనం నేనే బాధితులు ఎంత అనుకున్నా కానీ పంపించాల్సి వచ్చింది. ఉన్నది మన సబ్జెక్ట్ కాకపోయినా కానీ కుటుంబ సభ్యులుగా మనం 2014 వచ్చి ఇక్కడ మాట్లాడిన మాటలు కొంత గుర్తుంది. ఆ రోజు చాలామంది ఈ లాస్ట్ మినిట్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు, లేనిది ఇబ్బందికరంగా ఉండే అనే ఫేస్ ఆ రోజు ఉండేది. మన అడ్వకేట్స్ అందరూ కూడా న్యాయవాదాలు ఎందుకంటే కుటుంబ సభ్యులుగా మనందరూ ఆప్యాయంగా చూసుకుంటాం. కానీ రాజకీయంగా వచ్చేవారు చాలా ఇబ్బందికరంగా ఉంటే తర్వాత థింగ్స్ ఆర్ చేంజ్ ఆ రోజు విషయం కాబట్టి దానికి వివరణ అంత మొత్తంగా ఇస్తూ నేను అవకాశం ఇచ్చాను. గెలిపించిన సందర్భంలో ప్రభుత్వ పరంగా పోస్టులు వస్తే మా మిత్రులకు కావచ్చు, మా ముఖ్యంగా శ్రీనివాస్ సింగ్ గారితో మా ఎక్కడికెళ్ళి తొలగే సావంటే మన ఆరోగ్య దగ్గర కొడుకో రంగంలో డాక్టర్ క్లాస్ తీసుకో ప్రకాష్ గారికి నా మంత్రిగా చేసుకుంటున్నారు. ముందు కూడా నాకు అవకాశం వచ్చి అన్ని సామాజిక వర్గాలు అందరికీ కూడా అవకాశం వచ్చేలాగా అవకాశం ఇట్లా అందరూ కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఉపయోగపడుతుంది. మరి చట్టమే అట్లుండే ఆ రకంగా ఉన్నది. మరి రాష్ట్ర స్థాయిలో ఏం చేయొచ్చు అనేది మీరు చెప్పేది కానీ ఇది మరి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న మ్యాటర్. వన్ స్టేట్లో ఉదాహరణ మా డాక్టర్ల మీద నేను దాడి జరిగితే క్రిమినల్ యాక్టివిటీ చేయాల్సి రాజశేఖర్ గారు ఒక గొప్ప ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్తో పాస్ చేసింది హాస్పిటల్. తప్పుడు ఎత్తుంటే 3 yearsకే ఉంటుంది. ఇప్పుడు 7 years వచ్చేసరికి మా డాక్టర్ల కూడా అదే పరిస్థితి. సో దిస్ ఇష్యూ వాజ్ డిస్కషన్ లాస్ట్ స్టేట్ ఎక్స్పెక్టెడ్ మీటింగ్ సండే 27th. మొత్తం స్టేట్ ఎక్స్పెక్ట్ అందరూ వచ్చాడు. అశోక్ గారు, ఉత్తరాఖండ్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి అందరూ వచ్చి కూడా హాస్పిటల్స్ మీద జరిగేదాన్ని కూడా ఇది కొద్దిగా కూడా ఏంటంటే పోలీసు తీసుకోవాలి. అంతా భయం ఉండేది. క్రిమినల్ కేసు ఎత్తున్నది ఒక భయం ఉండేది. తర్వాత ఏదైతే 41 CRPC వచ్చి 7 years అనేసరికి వాళ్ళు తిట్టినా పలుపెట్టినా కానీ కొత్తగా అయిపోతుంది. అందరికీ కదా ఆ రకంగా కొంచెం ఇది ఉదాసీనంగా ఉంది. కానీ లాభం నుంచి పర్టికులర్గా నేను అక్షరెన్స్ ఇవ్వను యాజ్ ఏ రిజిస్టర్డ్ ఫిక్సర్. బట్ డెఫినెట్లీ ఇది ఏ స్థాయిలో చేయగలుగుతామని కూడా అది తప్పకుండా అధికారులు చేస్తారు. లోపలనే శాంక్షన్ చేస్తారు. ఇంకా ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఏ విధంగా చేయాలనేది ఇప్పుడే మీరు రివ్యూ చేయకుండా ఇక్కడ కొంచెం పక్క ఎమ్మెల్యేతో కూడా మాట్లాడవచ్చు. మన అధ్యక్ష వారితో బస్సులో ఉంది. తప్పకుండా అవి కూడా సాయం చేసే పరిస్థితుల్లో తప్పకుండా ఉంటాం. ఎందుకంటే నేను రాజకీయాలకు రావడమే విస్తృతంగా సేవ చేయొచ్చనే ఆలోచన వచ్చిందని చెప్పి నేను 2014 చెప్పాను. ఎందుకంటే సేవ చేయడానికి ఆ వైద్య రంగం ఉంది సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ సంవాదం కూడా జరుగుతుంది సార్ గట్టిగా ఉండడానికి. ఇక అప్పటికే అంతిలో ఉండదు కానీ ఇంకా చేయగలుగుతున్నాం. అందులో కొన్నిట్లలో ఒక మోస్తరుగా సాధించినట్టు ఉదాహరణ మెడికల్ కాలేజ్ ఆగింది కానీ మెడికల్ కాలేజ్ కావాలి అని అడిగింది నేను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో మొదటి గ్రౌండ్లో అనౌన్స్ చేయించి ఫస్ట్ ప్లేస్లో 8 వస్తే మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ రావాల్సి ఉంటుంది. ప్రాపర్గా వర్కౌట్ చేసి ఆ 8 కూడా ఫస్ట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ వచ్చిందంటే జైత్యాలు చెప్పే అట్లా వర్కౌట్ కలెక్టర్ కలెక్టర్ మన కలెక్టర్ ఇక్కడ కలెక్టర్ చైర్మన్ ఎట్లా టికెట్ వచ్చిందంటే మన ఎమ్మెల్యే యాక్టివ్ ఈజ్ ఏ డాక్టర్ ప్రాపర్గా పరిశీలించారు. అట్లనే మనకు ఎన్నో సంవత్సరాలు ఈ మార్కెట్ ఉంది. అది కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొన్ని మ్యాంగో మార్కెట్ మన జైత్యాల పేరెంట్ కాదు కానీ రోడ్డు మీద ఉండేది. ఇవాళ దాని లోపల తీసుకుని దాదాపు ఒక 12-13 కోట్ల రూపాయల
వ్యవసాయం రోడ్ వైడింగ్ విషయంలో ఈ వైడనింగ్ కాదు 993 మీటర్ 993 మీటర్స్ ఎగ్జాక్ట్ అక్కడి నుంచి ఇక్కడ పెద్ద చేయడం కాకుండా మీరే చూస్తున్న ప్రాపర్గా మొదల రోడ్ వేసి అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఎక్విడార్ అనేది మన జగిత్యాలలో చూపించిన చెప్పడం చూస్తే బయటకు ప్రాపర్గా అక్కడ నుంచి కింద మొత్తం కూడా మార్కెట్ దగ్గర కావచ్చు అంగట్లో కావచ్చు ఇక్కడ కావచ్చు స్కూల్ దగ్గర అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కూడా అంతా కూడా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సో అదే ఆలోచనలో ఇప్పుడు గౌరవ పార్టీ సభ్యులు కూడా కలిసి ఏదైతే యూఐడి స్కీమ్లో చేయాలనే ఆలోచన కూడా